హలో, అందరికీ నమస్తే. ఇట్లా మనం చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇక మమ్మీ వెనకాల పడతా ఉంటాం, అది చేయ మమ్మీ, ఇది చేయ మమ్మీ అని. సేమ్ ఇంక అట్లే ఆఫీస్ నుంచి వచ్చినా రాగానే నాకు కూడా ఏదో ఒకటి తినాలనిపించింది. సో అట్లా ఆలోచిస్తూ ఇక ఎగ్ పఫ్స్ చేసుకుందాం అనిపించింది. ఇక దానికోసము స్టార్ట్ చేసినాం ప్రిపరేషన్. దాంట్లో ఇక మనము ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి, ఇంకా దాంతోపాటు స్టఫింగ్ చేసుకోవాలి. సో 2 ప్యారలల్గా స్టార్ట్ చేసినాం. పక్కకి ఎగ్స్ ఉడకబెట్టేసినాం, తీసి ఒక 4-5. దాంతో ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా అన్నీ కట్ చేసి స్టఫింగ్ స్టార్ట్ చేసినాం. స్టఫింగ్ కోసం అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ప్రిపేర్ చేస్తున్నాం. ఇక అది పక్కకు ప్రిపేర్ అవుతూ ఉంది. ఇక దాంతోపాటు మనకి వాల్మార్ట్లో ఇక్కడ అంటే ప్రిపేర్ చేసిన ఎగ్ వ్రాపర్స్ దొరుకుతూ ఉంటాయి. షీట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటాయి, జస్ట్ మనం తీసుకోవాలి. వాటిని తీసుకొని కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టి అంతా మంచిగా వాటితోటి అన్నీ కరెక్ట్ మన ఎగ్ పఫ్ షేప్లో పెట్టేసి ఒకటి ఇక్కడ మనకి అన్నీ ఓవెన్లో పెట్టుకోవడానికి మనకి ఇవి దొరుకుతాయి కింద ప్లేట్స్ లాగా. ఆ ప్లేట్స్లో పెట్టేసి దానికి పైన కొద్దిగా ఎగ్ రాసి పెట్టేసాం. ఇక ఎగ్ పఫ్స్ రెడీ అయింది. సో బట్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది.